మా సపోర్ట్ ఎవరికి ఉంటుందంటే అశోక్ సార్కి ఉంటుంది. ఎందుకు అశోక్ సార్? ఎందుకు అశోక్ సార్ ఉంటుందంటే ఎందుకు అశోక్ సార్కి ఉంటుందంటే గత 2-3 ఏండ్ల నుంచి నిరుద్యోగుల సమస్యల కోసం కొట్లాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అశోక్ సార్ మాత్రమే. కాబట్టి అశోక్ సార్కి మద్దతుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. కాబట్టి మేమందరం కలిసికట్టుగా అశోక్ సార్కి మద్దతుగా నిలబడుతున్నాం. అయితే మీరు అడుగుండొచ్చు, ఏమని అడుగుతారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, అశోక్ సార్ ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే ఏం చేయగలుగుతారు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న, అనేక రకాల వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒకానొక ప్రశ్న. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు కానీ, జివో 46 ఎత్తివేయడం కానీ, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచడం కానీ, డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు కానీ, గురుకుల కానీ, ఇట్లాంటి ఏ రకాలైనటువంటి అంశాలైనప్పటికీ కూడా వాటన్నింటిని తీర్చాలంటే ఒక బలమైన నాయకుడు, ఒక బలమైనటువంటి గొంతు కావాలి. కాబట్టి ఆ బలమైన నాయకుడు మేమే తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా తయారు చేసుకుంటాం. ఖచ్చితంగా అశోక్ సార్ని చట్టసభల్లో కూర్చోబెట్టేంత వరకు మేము విశ్రమించాం. అన్న జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్నా కూడా తీన్మార్ మల్లన్న కానీ లేకపోతే బక్కా జడ్సన్ కానీ వీళ్ళందరికీ మనకు తెలిసిన పర్సన్సే. మరి వీళ్ళని ఎందుకు మీరు చూస్ చేసుకోవట్లేదు? ఇప్పుడు తీన్మార్ మల్లన్నని ఎందుకు చూస్ చేసుకోవట్లేదు అని చెప్పి అడిగారు. తీన్మార్ మల్లన్నని ఎందుకు చూస్ చేసుకోవట్లేదంటే అతను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి చూస్ చేసుకోవట్లేదు. ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే ప్రజల యొక్క సమస్యలు తీర్చబడతాయి. కానీ ఈనాడు ప్రభుత్వ రంగం అనేది ఎట్లా తయారైందంటే, వాళ్ళకు భజన చేసేటటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు, వాళ్ళకు భజన చేసేటటువంటి వ్యక్తులకు ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారు. కాబట్టి ఈ భజన చేసేటటువంటి వర్గం కాకుండా ప్రెజర్ గ్రూప్గా పనిచేసేటటువంటి ఒక వర్గాన్ని తయారు చేయాలి. కాబట్టి మేము తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయట్లేదు. మా యొక్క నిరుద్యోగుల సమస్య తెలిసినటువంటి ఏకైక వ్యక్తి అశోక్ సార్ కాబట్టి అశోక్ సార్ని మద్దతు పరుస్తున్నాం. అన్న ఇప్పుడు మనం చూసుకున్నా కూడా బక్కా జాడ్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఇండిపెండెంట్గానే ఆయన వేస్తున్నారు. ఆయనని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మరి ఆయన కూడా మార్పు కోసం కొట్లాడేటటువంటి వ్యక్తే. బక్కా జడ్సన్ ఈజ్ అ నైస్ పర్సన్. కానీ ఆయన కంటే కూడా నిరుద్యోగుల సమస్యల కోసం గట్టిగా కొట్లాడినటువంటి వ్యక్తి, గత 3 ఏండ్ల కాలంగా కొట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే అశోక్ సార్. ఇప్పుడు నిరుద్యోగం అనేది ఇన్స్టాంట్గా తీసేటటువంటి అదొక సమస్య కాదు, అది ఇన్స్టాంట్గా పోదు. రాబోయేటటువంటి ఒక 20 ఏండ్లు కూడా దీని మీద కొట్లాడాలి. కాబట్టి ఆ కొట్లాడేటటువంటి వ్యక్తి బలంగా అశోక్ సార్ అని నేను నమ్ముతున్నా. కాబట్టి అశోక్ సార్కి మద్దతుగా నిలబడతాను.